స్నాక్స్ తిన్నా సరదా చేసాం కాబట్టి మేము మూటలు ఎప్పుడు తీసుకోలేదు. ఇన్ని లాట్ 11 అలా 18 మూటలు దగ్గర కూడా చక్రవర్తి గారు ఓకేనా? స్నాక్స్ తీసుకోండి. అటు ముందు ఎవరు ఉండకండి లారీ లోపల ఒకరు దిగుతావా? ఎటు పోతుంది ఇచ్చేస్తుంది ఇక్కడ ఇచ్చే అవుతుంది మొత్తం ఇదంతా నీడతో నిండిపోతుంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 28/5/2025న ఎర్నగూడెం శివారు ప్రాంతంలో, దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని ఎంఆర్ఓ గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో ఒక రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసుకునే దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్. ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ కర్రే శ్రీశైలం అని ముసుగేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం, ఇతను హైదరాబాద్కు చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయేగా 730 కిలోల 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను, ఒక 1000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ ఆ లారీ AP 16TX 5319 అనే ఒక 12 టైర్ లారీ అనుకుంటుంది, దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు, 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర ఒక రోడ్డు యాక్సిడెంట్లో 2 వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి వేరే వీళ్ళ ఇన్ఫార్మల్ ద్వారా వీళ్ళ ముఠా సభ్యులు ఇతను చెప్పిన వర్షన్ ప్రకారం హైదరాబాద్కు చెందిన యాదయ్య నర్సిరెడ్డి ఏబిఎన్ని ఈ గంజాయి రవాణాలో దొంగ పేర్లు చెప్తారు, వాళ్ళ అసలు వివరాలు అంతా దర్యాప్తు చేస్తున్నాం అనే 2 వ్యక్తులు ఇతనికి ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పినట్టు, ఇతను ఒరిస్సా ఏజెన్సీ మల్కాన్గిరి అడవుల్లో నుంచి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్కు తీసుకెళ్ళడం ఇతని ప్లాన్లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్, హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో 2023 కేసుల్లో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో DCM వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఈ గంజాయి పట్టుకోవడంలో ఇన్ఫార్మర్ సిస్టమ్ ఉపయోగించి ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క పనితనాన్ని ఈస్ట్ గోదావరి SP గారు అభినందించడం జరిగింది. తగిన రివార్డు కోసం ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ సిఫార్సు చేయడం జరుగుతుంది.
సార్ వాల్యూ అంటే ఎంత ఉండొచ్చండి? దీని వాల్యూ సుమారు 22 లక్షలు ఉంటుంది. ఈ పట్టుకున్న గంజాయి 730 కిలోల 100 గ్రాములు. దీని వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏజెన్సీలో దీని వాల్యూ ఒక రకంగా ఉంటుంది. అది హైదరాబాద్ వెళ్తే ఒక రేటు పెరుగుతుంది, బాంబే వెళ్తే డబల్ అవుతుంది. అలా ఏరియాని బట్టి, అవసరాన్ని బట్టి, నీడ్ ఫర్ ఎకనామిక్స్ ప్రకారం డబల్ కూడా అవ్వచ్చు. ఇది 50 లక్షలు కూడా అవ్వచ్చు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి 70 లక్షలు కూడా అవ్వచ్చు. మేము అంచనా వేసిన దాన్ని బట్టి ఏజెన్సీ యావరేజ్ మాకు ఒక రికార్డెడ్ మెమో ఉంటుంది. దాని ప్రకారం సుమారు 22 లక్షల వాల్యూ ఉంటుంది. లారీ కూడా సుమారు 10 లక్షల వాల్యూ లారీ ఉంటుంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతనికి కన్విక్షన్ పడేటట్టు, అలాగే మిగతా ముద్దాయిలను కూడా దీని వెనకాల ఉన్న పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి. కాబట్టి ఈ దర్యాప్తు నేను సేకరించి ఈరోజు ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. తదుపరి దర్యాప్తు వివరాలు మళ్ళీ మీకు ప్రెస్ వాళ్ళు తెలియజేస్తాం. సార్ స్నాక్స్ తిన్నా సరదా చేసాం కాబట్టి మేము మూటలు ఎప్పుడు తీసుకోలేదు. ఇన్ని లాట్ 11 అలా 18 మూటలు. దగ్గర కూడా చక్రవర్తి గారు. ఓకేనా? స్నాక్స్ తీసుకోండి. అటు ముందు ఎవరు ఉంటారండి లారీ లోపల ఒకరు దిగుతావా? ఎటు పోతా ఇచ్చేస్తే ఇంకా ఇచ్చే అవుతుంది. మొత్తం ఇదంతా నీళ్ళతో నిండిపోతుంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 28/5/2025 ఎర్నగూడెం శివారు ప్రాంతంలో, దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, MRO గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో ఒక రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసుకునే దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్. ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ కర్రే శ్రీశైలం అని ముసుగేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం, ఇతను హైదరాబాద్కు చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయేగా 730 కిలోల 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను, 1,000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ ఆ లారీ AP 16TX 5319 అనే ఒక 12 టైర్ లారీ అనుకుంటుంది. దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు, 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్లో 2 వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లొంగిపోతారు. కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనిపెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి వేరే వీళ్ళ ఇన్ఫార్మల్ ద్వారా వీళ్ళ ముఠా సభ్యులు ఇతను చెప్పిన వర్షన్ ప్రకారం హైదరాబాద్ చెందిన యాదయ్య నర్సిరెడ్డి ఏబిఎన్ని ఈ గంజాయి రవాణాలో దొంగ పేర్లు చెప్తారు, వాళ్ళ అసలు వివరాలు అంతా దర్యాప్తు చేస్తున్నాం అనే 2 వ్యక్తులు ఇతనికి ఈ కాంట్రాక్ట్ అప్ చెప్పినట్టు, ఇతను ఒరిస్సా
ఏజెన్సీ మల్కాన్గిరి అడవుల్లో నుంచి విజయనగరం, వైజాగ్, అన్నవరం, రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్కు తీసుకెళ్ళడం ఇతని ప్లాన్లో భాగం. ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్, హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో 2023 కేసుల్లో 2023లో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో డీసీఎం వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు, దీని వెనకాల సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎక్కడ లోడ్ చేశారు, ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఈ గంజాయి పట్టుకోవడంలో ఇన్ఫార్మర్ సిస్టమ్ ఉపయోగించి ఎస్ఐ గారు, దేవరపల్లి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క పనితనాన్ని ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు అభినందించడం జరిగింది. తగిన రివార్డు కోసం ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బంది అందరికీ సిఫార్సు చేయడం జరుగుతుంది. సార్ వాల్యూ అంటే ఎంత ఉండొచ్చండి? దీని వాల్యూ సుమారు 22 లక్షలు ఉంటుంది. ఈ పట్టుకున్న గంజాయి 730 కిలోల 100 గ్రాములు. దీని వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏజెన్సీలో దీని వాల్యూ ఒక రకంగా ఉంటుంది. అది హైదరాబాద్ వెళ్తే ఒక రేటు పెరుగుతుంది, బాంబే వెళ్తే డబల్ అవుతుంది. అలా ఏరియాని బట్టి, అవసరాన్ని బట్టి, నీడ్ ఫర్ ఎకనామిక్స్ ప్రకారం డబల్ కూడా అవ్వచ్చు. ఇది 50 లక్షలు కూడా అవ్వచ్చు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి 70 లక్షలు కూడా అవ్వచ్చు. మేము అంచనా వేసిన దాన్ని బట్టి ఏజెన్సీ యావరేజ్ మాకు ఒక రికార్డెడ్ మెమో ఉంటుంది. దాని ప్రకారం సుమారు 22 లక్షల వాల్యూ ఉంటుంది. లారీ కూడా సుమారు 10 లక్షల వాల్యూ లారీ ఉంటుంది. అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతని కన్విక్షన్ పడేటట్టు, అలాగే మిగతా ముద్దాయిలను కూడా దీని వెనకాల ఉన్న పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి. కాబట్టి ఈ దర్యాప్తు నేను సేకరించి ఈరోజు ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. తదుపరి దర్యాప్తు వివరాలు మళ్ళీ మీకు ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాం. సార్ 304A